యాక్చువల్గా నేను ప్రిపరేషన్ 2 years బ్యాక్ స్టార్ట్ చేశాను సార్. మధ్యలో ఒక 1 year హెల్త్ వల్ల టైం గ్యాప్ వచ్చేసింది, అంటే అసలు బుక్ ముట్టుకోలేకపోయాను. సో ఈ టైం గ్యాప్లో నేను మిస్ అయిన కరెంట్ అఫైర్స్ కానీ లేదంటే ఇతర విషయాలు ఎలా నేను సెటిల్ చేసుకోవాలి, అంటే నేను మళ్ళీ రికవరీ అండ్ మళ్ళీ అదే పేస్కి రావాలంటే ఎలా? అంటే మీరు ఎప్పుడు హెల్త్ ప్రాబ్లం తోటి గ్యాప్ ఇచ్చారండి? 1 year బ్యాక్ అండి. 1 year అంటే ఇయర్ 1 year బ్యాక్ అంటే 2021 2022 జనవరి సార్. జనవరి అంటే ఇయర్. లాజికల్గా ఆయన కరెంట్ అఫైర్స్ టైం గ్యాప్ లాంటి పదాలు వాడారు కాబట్టి వాటన్నిటికీ ఉపయోగపడే కొన్ని మాటలు మాట్లాడతాను. పాయింట్ నెంబర్ 1, సివిల్స్ ప్రిపరేషన్లో మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళడానికన్నా 1 year ముందు కరెంట్ అఫైర్స్ తప్ప దానికన్నా ముందున్న కరెంట్ అఫైర్స్ చదవాల్సిన అవసరం లేదు. అంటే ఉదాహరణకి 2023 మే 28వ తారీఖున ప్రిలిమినరీ ఎగ్జామ్ హాల్లోకి వెళుతున్న ఒక స్టూడెంట్ దాని ముందు ఒక 1 month తీసేస్తే 2022 ఏప్రిల్ నుంచి 2023 ఏప్రిల్ వరకు చదివితే కరెంట్ అఫైర్స్ సరిపోతుంది. అంటే మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళడానికన్నా ముందు ఒక 12-13 నెలల ముందుది మాత్రమే చదివితే చాలు. అందులో 2024లో కనుక మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారనుకోండి, నిజానికి టెక్నికల్గా ఇప్పుడు కరెంట్ అఫైర్స్తో పనిలేదు. 2024లో ఎగ్జామ్ రాస్తున్న ఒక స్టూడెంట్ 2023లో అంటే 1 year ముందు తన యొక్క కరెంట్ అఫైర్స్ని కవర్ చేసుకుంటే చాలు. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనందరికీ ఏంటంటే సత్యాలు చెప్పడానికి భయం. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనగానే లేకపోతే న్యూస్ పేపర్ చదివి తీరాలి, కొన్ని మనం పడికొట్టు పదాలు వాడకపోతే మా మీద ఎక్కడ గౌరవం ఉండదు అని మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మీరు ఎప్పుడైనా కానీ జాతకాలు చూసి ఆయన దగ్గరికి వెళ్ళండి, జ్యోతిష్య పండితుడి దగ్గరకు లేదా పామిస్ట్రీ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఆయన్ని అడిగినప్పుడు నీకు ఏ సమస్యలు లేవయ్యా అని అంటే నీ మనసు ఎక్కడో బాధపడుతుంటుంది కాబట్టి గమనించండి. ఏదో సమస్య ఉండాలి నీకు, వాడు ఏదో చెప్పాలి, వాడేదో రెమెడీ చెప్పాలి. ఇంకా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎప్పుడైనా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం సిమ్టమ్స్ అని చెప్పి ఆయాసపడిపోతుంటే ఏం లేదు సార్, ఇది మామూలే, 100 డ్రెస్ తీసుకోండి సార్, ట్యాబ్లెట్ కూడా అక్కర్లేదు అనేసరికి మనకు చాలా నో నాకు మీరు అంటే అందుకనే చాలామంది పేషెంట్స్ సార్ అవసరమైతే ఇంజెక్షన్ చేయండి సార్ అంటే ఇంజెక్షన్ చేస్తే త్వరగా తగ్గుతుంది అని. అలా మనకి సివిల్స్ ప్రిపరేషన్ అనగానే 24 గంటలు చదవాలి, గడ్డాలు పెంచేసుకోవాలి, శూన్యంలోకి చూస్తూ ఉండాలి, పెద్ద కోర్సులు చేయాలి, వీలైతే ఇక్కడ 5-6 సంవత్సరాలు ఉండాలి, ఏవేవో చెప్తాను, న్యూస్ పేపర్లు ప్రపంచ జ్ఞానం అంతా ఉండాలి. ఏం కాదు. తెలియాల్సిందల్లా ఏమిటి అంటే 1 year ముందు కరెంట్ అఫైర్స్ని ఇవాళ రేపు కరెంట్ అఫైర్స్ ఇచ్చే మ్యాగజైన్స్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాయి. కాబట్టి ఉదాహరణకి నిన్న కాక మొన్న మనకి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ భారత చైనాల మధ్య జరిగిన తవాంగ్ సెక్టార్లో జరిగిన అటాక్లకు సంబంధించింది మనం ఏ న్యూస్ పేపర్ అయినా చూడండి లేదా ఏదైనా చూడండి, దాని వెనకాల దాదాపుగా గత 10 ఏళ్ళుగా ఏం జరిగినాయో కూడా రాశారు. అంటే నీకు ఒక ఇన్సిడెంట్ తోటి బ్యాక్గ్రౌండ్ అంతా చెప్తాను. డిజిటల్ రూపీ అనే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనే పేరుతోటి రీసెంట్గా మనకు ఒక పైలట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్, అసలు మన ఇండియాలో ఫస్ట్ టైం డిజిటల్ కరెన్సీ అనేది ఎప్పుడు వచ్చింది, 1995లో ఏం జరిగింది, ఆ తర్వాత ఆర్టీజీఎస్ అంటే ఏంటి, ఆ తర్వాత మనకి ఇది ఐఎంపిఎస్ అంటే ఏంటి, నెఫ్ట్ అంటే ఏంటి, గూగుల్ లేదా యూపీఐ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి, ఇప్పుడు డిజిటల్ రూపీ అంటే ఏంటంటే పెద్ద ఇచ్చినాయి. అంటే కరెంట్ అఫైర్స్ చదవడం కోసం 1 year కనుక నువ్వు ఏదో కారణం చేత, ఆరోగ్యం చేత, ఇంకో కారణం చేత నువ్వు గ్యాప్ ఇస్తే నష్టం 1% కూడా లేదని చెప్పడం నా ఉద్దేశం. ఇది మొదటి పాయింట్. ఎలాగో గ్యాప్ అనే పదం వాడాం కాబట్టి గ్యాప్ ఎప్పుడైనా మీరు ఇవ్వాల్సి ఇచ్చినా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో నేనైతే ఏమంటానంటే కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వండి. కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వడము అంటే అర్థం ఏంటంటే రోజుకి 6 నుంచి 7 గంటలు అలా 365 days ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా చదవడం. నేను ఇప్పుడు కొన్ని 100 ఇంటర్వ్యూలో చెప్పాను, నేను ఏ రోజైనా కానీ
అర్ధరాత్రి 2ంటికి ఇంటికి వచ్చినా కూడా అరగంట అయినా 10 నిమిషాలైనా 5 నిమిషాలైనా కళ్ళు మూసుకుపోతున్నా కూడా ఒక పేజీ చదివే పడుకుంటారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా నాకు నా స్టడీ రూమ్లోకి వెళ్ళి చదివే అవకాశం లేకపోతే నేను నా యొక్క అంటే మామూలు మన లివింగ్ స్పేస్లోనే ఒక చిన్న లైబ్రరీ పెట్టుకున్నాను. అంటే నా యొక్క రోజుకి ఒక కొత్త పుస్తకమైనా చదవడము అనే ఒక అలవాటుని ఐ డోంట్ వాంట్ టు కట్ జస్ట్ బికాజ్ ఆఫ్ మన ఏదో పార్టీకి వెళ్ళామని అలా. ఏవో కొన్ని సందర్భాలు ఉంటాయండి కాదని, బట్ 99% మాట్లాడుతున్నాను. అలా గ్యాప్ ఇవ్వద్దు. సరే ఆరోగ్యం పాడైంది, గ్యాప్ ఇచ్చావు, నష్టం ఏంటి? నేనైతే ఏమంటానంటే గతించిపోయిన ఆ కాలంలోనే ఇంకా తలుచుకుంటూ కూర్చోవడం కాకుండా ఏదో సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు ఒక పాట రాస్తారు. యాక్చువల్గా నిన్న రాత్రి నిద్రలో మంచి కల వచ్చిందని లేవకుండా ఉండం కదా, పాడు కల వచ్చిందని లేచిన తర్వాత ఏడుస్తూ కూర్చోం కదా. కాబట్టి వదిలే, రేపటి సంగతి ఏంటి ఆలోచించి అయిపోయిన దాని గురించి కాకుండా. అందుకని గ్యాప్ ఇవ్వడం తప్పు కాదు, ప్రిపరేషన్లో మధ్యలో ఏ కారణం చేత నేను ఆగితే తప్పు కాదు. కానీ ఆగిన నీ ప్రయాణాన్ని ఆపకుండా విజయ తీరం వైపు నువ్వు వెళ్ళావా లేదా అన్నది పాయింట్. అట్లా అందుకని వాళ్ళ కరెంట్ అఫైర్స్ సెషన్లో బెంగెట్టుకోకండి. సరే న్యూస్ పేపర్లు చదవక్కర్లేదనే విషయం గురించి నేను ఇదే యూట్యూబ్ ఛానల్లోనూ మా ఈ గురుకులం క్లాసెస్లోనూ కొన్ని 100 సార్లు చెప్పుంటాను నేను. కాబట్టి దానికి కరెంట్ అఫైర్స్ అన్నారు కాబట్టి ఇంకోటి కూడా చెప్తాను. అన్ని ఛానల్స్ కానీ లేకపోతే అందరు కోచింగ్ సెంటర్లు కానీ ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీకి ఒక 20 క్లాసులు ఉంటారని. 20 అంటే గంటలు అనమాట. 20 గంటల్లో ఏం చెప్పాలి అనేది అనుకోకుండా ఏవో 20 గంటలు ఫిలప్ చేసే సందర్భాలు ఉంటాయి. కానీ కరెంట్ అఫైర్స్ అంటే అది కాదు, అన్నీ చదవక్కలేదు ఇక్కడ. కొన్ని ఏమో అనలిటికల్గా చదవాలి, కొన్ని సమ్మరీగా చదవాలి, కొన్ని ఎస్ఏ కోసం చదవాలి, కొన్ని ఎథిక్స్ కోసం చదవాలి, కొన్ని ప్రిలిమినరీ కోసం చదవాలి, కొన్ని మెయిన్స్ కోసం చదవాలి. నేను ఈ గురుకులో ఎవ్రీడే ఈవినింగ్ మేము ఏం చేస్తామంటే కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ పంపిస్తాం. అది కాకుండా మళ్ళీ దాని మీద ఏది ఎందుకు ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది నేను ప్రత్యేకంగా మళ్ళీ క్లాసులో చెప్తాను. అంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే యాక్చువల్గా నిన్న కాక మొన్ననే నేను ఏదో న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్కి సంబంధించి ఒక ఆర్టికల్ వచ్చింది. ఇండియన్ స్పేస్ ఎలా ఉంది, ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఆర్టికల్. అసలు జనరల్ ఎస్ఏకి యాజిగా పనిచేస్తుంది అది. జనరల్ ఎస్ఏ అంటే ఇవాళ మనకి ఒక ఎస్ఏ 125 మార్క్స్, 125 మార్క్స్కి యాజ్గా సరిపోతుంది. అంటే అక్షరం కూడా మార్చక్కర్లేదు, అంటే మరీ కాపీ కొట్టేమని కాదు, అంటే అంత గొప్పగా ఆర్టికల్ ఉందని చెప్పడం నా ఉద్దేశం. అలాగే అంబేద్కర్ని గాంధీని కంపేర్ చేస్తూ గత 1.5 మంత్లో కనీసం 20 ఆర్టికల్స్ వచ్చి ఉంటాయి. 20 ఆర్టికల్స్. అలా మనం ఎప్పుడైతే ఇలాంటి కంటెంట్ ఉంటాయో వాటిని ఎస్ఏకి వాడాలా, ఎథిక్స్కి వాడాలా, ఇంకో దానికి వాడాలా అనేది యాజ్ ఏ స్టూడెంట్గా మీరు చేయలేరు పాపం. మెంటర్గా మా పాత్ర అదే. మాకు తెలిసిందంతా చెప్పడం ఇంపార్టెంట్ కాదు, యూపీఎస్సీకి ఏది అవసరమో అది మీ చేత చదివించడం ఇంపార్టెంట్. అట్లా